సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క బలం తగ్గడం ద్వారా కొంత మానసికమైనటువంటి చికాకుగా ఉంటుంది. అంటే ఎప్పుడూ సాగేటువంటి పనుల్లో ఏదో ఒక అవాంతరం వస్తూ ఉండడం, చిన్న చిన్న విషయాలను సైతం మీరే ప్రత్యేకించి దగ్గరుండి మానిటర్ చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అంటే ప్రతిదానికి మీరే కష్టపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులకి ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాశ్యాత్తు ఉన్నటువంటి జన్మరాశి స్థిత రవిగ్రహము, 12వ స్థాన స్థిత కుజగ్రహము కొంత శారీరక శ్రమని అధికంగా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా స్థాన చలనము అనగా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి విధంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు మాత్రం ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ వారంలో ప్రధానంగా శారీరక శ్రమ మాత్రం కొంత అధికంగా ఉంటుంది. తప్పితే ఆర్థికపరమైనటువంటి అంశాలు కానీ, ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా అంటే ఆరోగ్యానికి సంబంధించి, లేదా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, లేదా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. కాబట్టి ఈ వారంలో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. ఈ శారీరక శ్రమ అనేటువంటి దాన్ని మాత్రం కొంత ఎక్కువగా పడవలసి ఉంటుంది. పని ఒత్తిడి, పని భారం అధికంగా ఉంటుంది. అంటే చాలా తక్కువ టైంలో పూర్తి చేయవలసినటువంటి పనులు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. చాలా కాలంగా మీకు ముందుకు సాగనటువంటి పనులు ఎలాగైనా పూర్తి చేయాలి అనేటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది మాత్రం ఈ వారంలో అధికంగా ఉంటుంది. గత వారంలో పని వేళల్లో కూడా మీరు పని చేయకుండా తీరిగ్గా కొంత ప్రశాంతతని పొందినటువంటి తాలూకు ఫలితం ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అది మినహాయించి ఈ వారంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సాంఘిక సమస్యలు ఏవి రావు. అంతా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. ఒక శరీరం ఎక్కువగా అలసిపోకుండా ఉండడానికి ఈ రాశివారు ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.